ఏం డాడీ వాడు అంత పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు మీరైనా నాలుగు తన్ని అది తప్పని చెప్పాల్సింది కదా. అలా తంతి ఏమొస్తుంది, ఇక్కడ పెట్టాల్సిన కాపురం తీసుకెళ్లి అద్దె కొంపలో పెడతాడు. ఫైనాన్షియల్ ప్రెజర్స్ తోటి ఇచ్చోడైపోతాడు. మరి ఇప్పుడు అలానే వదిలేద్దామా? వాడి జీవితం నాశనం అయిపోతుంది డాడీ. అది ప్రేమ కదా శ్రావణి. ఇప్పుడు వాడికి మనం ఏం చెప్పినా వినడు. వాడి దృష్టిలో ప్రేమ అంటే పెళ్లి చేసుకోవడం మాత్రమే అనుకుంటున్నాడు. ఆ తర్వాత వాడి పడే కష్టాల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు తగిలే దెబ్బలకి వాళ్ళు నిలబడలేకపోతే వాళ్లే విడిపోతారు. నిజంగా వాళ్ళ ప్రేమ గట్టిదైతే మాత్రం ఏం జరుగుతుందో చెప్పలేము. అలా అని మన ఇంటికి ఏమాత్రం సరిపోతుందని తీసుకొస్తే చిన్న కోడలుగా ఒప్పుకుంటారా? మీరు ఊరుకున్నంత ఈజీగా నేను ఊరుకోండి డాడీ. అమ్మా ఎవరన్నా పెరుగు తీసుకురండి. డాడీకి పెరుగు కావాలంట. ఆ మావయ్య తెస్తున్నా. మామయ్య వాళ్ళు తినడం అయిపోయింది, మనం తిందాం పదండి. తిందాం. రేఖ, మేము తినే లోపు నువ్వు ఈ గిన్నెలు కడిగేసేయి, నీ పని అయిపోయినాక తిను. సరే అక్క. ఇటు ఇవ్వండి అత్తమ్మ. రేఖ, నువ్వు తినేసిన తర్వాత ఈ గిన్నెలు కూడా తోమే. సరే వదినా. సిరీస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, కమెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. చేయొచ్చు కదా ప్లీజ్.